ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడమని 10వ భాగం. ఒక నటుడు వేషం వేసుకున్నప్పుడు లేదా తీసివేసినప్పుడు ఎలా పురుషుడుగానే ఉంటాడో అలాగే బ్రహ్మజ్ఞాని కూడా రకరకాల శరీరాలను అనేక జన్మలలో పొందిన చివరకు ముక్తుడై బ్రహ్మాన్నే పొందుతున్నాడు. చెట్టు నుండి పడిన ఆకు నది, కాలువ, వీధి, శివాలయం మొదలైన చోట్ల ఎక్కడ రాలినా మంచి చెడులు చెట్టుకు ఎలా అంటవో, ముందే జ్ఞానాగ్నిచే కాల్చబడిన జ్ఞాని దేహం ఎలాంటిదైనా వానికి ఏ చెడు అంటదు. పత్ర పుష్ప ఫలాదుల వలె దేహేంద్రియ ప్రాణబుద్ధి ఉపాధులు నశిస్తాయి, కానీ వృక్షంలా ఉండే సచిదానందాత్మ ఎప్పుడూ నాశనం పొందదు. వేదం కూడా ఉపాధి వికారాలు కలవానికే నాశనం గాని ప్రజ్ఞాన ఘనాత్మ సత్యమైంది, నాశనం లేనిదని చెప్పినది. బ్రహ్మంలో నిష్టగల మౌనికి చర్మ మాంసమయ దేహాన్ని వదులుటకు దేశకాలాల ప్రసక్తి లేదు. శరీరాన్ని దండకమండలాలని వదిలితే రాదు ముక్తి. అజ్ఞానం అనే ముడిని వదిలితేనే యతులకు అసలైన ముక్తి. రాయి, చెట్టు, గడ్డి, ధాన్యం, వస్త్రం, కుండ మొదలైనవి కాల్చబడగా అవి మట్టిలో కలిసినట్లు కనిపిస్తున్న అనేక శరీరాదులు జ్ఞానాగ్నిచే కాల్చబడి సూర్యుని వెలుగుచే చీకటి తొలగిపోయినట్లుగా జ్ఞానాకారమై బ్రహ్మంలో కలిసిపోతాయి. కుండ పగిలినప్పుడు కుండలో ఉన్న ఖాళీ మహాకాశమైనట్లు శరీరం వదిలినప్పుడు పాలు పాలలో, నీళ్లు నీళ్లలో, నూనె నూనెలో కలిసినట్టుగా బ్రహ్మంగా ప్రకాశించే జీవన్ముక్తుడైన జ్ఞాని బ్రహ్మంలో కలిసి ఎప్పుడూ ఒకటిగా ప్రకాశిస్తాడు. ఇలా అఖండ బ్రహ్మానుభవం పొందిన యతి మోక్షం లభించగా మరలా పుట్టుట లేదు. ఆత్మజ్ఞానం అనే అగ్నిలో అవిద్య వలన కలిగిన దేహాది ఉపాధులు నశించగా బ్రహ్మాకారంగానే ఉండు యతికి పునర్జన్మ ఎలా ఉంటుంది? తాడులో పామును ఊహించిన వాడు వెలుగులో పాము కాదని తెలుసుకున్న విధంగా నాశరహితమైన ఆత్మలో బంధమోక్షాలు లేవని తెలుసుకుంటాడు. బ్రహ్మంలో వేరేదీ లేనందువలన ఆవరణ శక్తిసే బంధం అని, ఆవరణ తొలగగా మోక్షం అని చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే అద్వైత హాని కలుగుతుంది మరియు ద్వైత సిద్ధి కలుగుతుంది. ఇది వేద సమ్మతం కాదు. నిష్కళ, నిర్మల, నిష్క్రియ, నిరంజనమై ఆకాశం వలె నిండుగా ఉండు అతి శాంతమైన అద్వితీయ బ్రహ్మంలో కల్పన ఎలా ఉంటుంది? పుట్టుట లేదు, పోవుట లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ముక్తుడు లేడు. ఇదే పరమార్థం అని వేదం చెబుతోంది. సకల వేదాంత సమ్మతమై రహస్యాతి రహస్యమైన ఈ విషయం మీకు చెప్పబడినది. కలిదోషం లేనివాడు విరక్తి కలిగి మోక్షం కావాలన్న వానిని బాగుగా పరీక్షించి నీవు దీనిని ఉపదేశించుగాక అని ఈ విధంగా ఉపదేశించిన గురువు మాటను విని శిష్యుడు అనేక నమస్కారాలు చేసి గురువు ఆజ్ఞను పొంది ఆనందంగా వెళ్ళాడు. గురువు బ్రహ్మానందంలో మునిగి ఈ ప్రపంచాన్ని పవిత్రం చేయాలని తలచి యథేచ్ఛగా సాగిపోయారు. ఈ ప్రకారంగా మోక్షం కావాలన్న వారికి వీలుగా గురు శిష్య సంవాద మూలంగా ఆత్మలక్షణం తెలుపబడినది. ఫలితాన్ని ఆశించక చేసే పనితో అన్ని రకాలైన దోషాలను వదిలి సంసార సుఖం పట్ల ఆసక్తి లేనివారై శాంతమైన చిత్తం కలిగి వేదాన్ని నమ్మిన మోక్షకాములకు ఉత్తమ యతులు ఈ మేలైన ఉపదేశాన్ని ఆదరించుదురుగాక. సంసారం అనే భయంకర వనంలో తాపత్రయం అనే విపరీతమైన ఎండచే కలిగిన తాపబాధను తట్టుకోలేక నీటి కోసం ఎడారిలో తిరుగుతూ బాధపడే జీవులు సుఖాన్ని అందుటకు చేరువలే ఉన్న బ్రహ్మానందామృతం అనే సముద్రాన్ని చూపడానికి శ్రీమద్ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు ప్రసాదించిన సుఖకరమైన ఈ వివేక చూడమని గ్రంథం తప్పక శాశ్వత మోక్షానందం ప్రసాదిస్తుంది. ఏమాత్రం సందేహం లేదు. శుభం. శ్రీ వివేక చూడమని సమాప్తం. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.